వాళ్ళందరూ వచ్చేసి ఆప్ను బాహుబలి మే కామ్ కియా కహా పే తే కౌన్ సా సీన్. ఇప్పుడు ఎలా చెప్పాలి వీళ్ళకి, సీన్ ఎత్తుకుతా ఉన్నా దొరకట్లేదు, ఫోటోలు ఎత్తుకుతున్నా. వాళ్ళు కూడా చూసారు, వాళ్ళకేమో వెళ్ళాలి, ఎత్తుకుతా ఉన్నా. ఠీకే చూడు ఒక ఫోటో లేతే అన్నారు. అంటే బాహుబలిలో చేసినోడు ఎవడైనా ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఫోటో కావాలి వాళ్ళతో. అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ బాహుబలి మూవీ. రాజమౌళి గారు చెప్తారు ఒకసారి ఇన్ సమ్ ఇంటర్వ్యూ హి సేస్ డైరెక్షన్ ఇస్ ద ఈజియెస్ట్ జాబ్ if you don't know what to do. If you know, then it's a difficult. కెమెరామెన్ ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతాడు, ఆర్ట్ డైరెక్టర్ ఆయన పైన చేసుకెళ్ళిపోతాడు, యాక్టర్స్ వాళ్ళ చేసుకెళ్ళిపోతారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పైన చేసుకెళ్ళిపోతాడు, అందరూ ఎవరి పనులు చేసుకెళ్ళిపోతారు, సినిమా అయిపోద్ది. బట్ ఇఫ్ యూ నో వాట్ టు డూ then it is the toughest. అలా థియేటర్ నుంచి ఓటీటీకి రావడానికి చాలా టైం పట్టినా ఓటీటీలో కంటెంట్ లైక్ యూనో మలయాళం మూవీస్ కావచ్చు, కొరియన్ మూవీస్. అది కూడా కాదు, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి క్యాసెట్లు ఉండేవి, ఆ తర్వాత సీడీలు ఉండేవి, ఈ మధ్యలో ఒకటి చిన్నది ఎల్డి ఒకటి ఉండేది. అది ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది అర్థం కాల, పట్టుకొని వెళ్ళిపోయేది. అర్రే వెల్కమ్ టు సినిమా ఎక్స్ప్రెస్ సార్. హాయ్, థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్ టీజర్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ కొన్ని నెలల ముందు వచ్చిన ఐ థింక్ ద ఫస్ట్ టీజర్ ఆఫ్ చిరంజీవి. చూసిగానే హై కాన్సెప్ట్ సినిమా అని ఫస్ట్ ఐడియా అది వస్తుంది. అంటే ఇలాంటి డివైస్, ఇలాంటి ఐడియా అట్లీస్ట్ తెలుగు సినిమాలతో నాకు గుర్తు రావడం లేదు. సో స్టార్టింగ్ విత్ యూ సార్, ఈ కాన్సెప్ట్ వినిగానే వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్ మీకు చాలా ఎక్సైటింగ్ ఆర్ ఇంటైసింగ్ అనిపించింది దట్ యూ ఫెల్ దట్ ఐ షుడ్ డెఫినెట్లీ నో ద మెయిన్ పాయింట్ ఇట్ సెల్ఫ్. ఆ మెయిన్ పాయింట్ అంటే మనకి లైక్ అవ్యూసే మనం తీసుకున్న సెటప్ పాయింట్ కొత్తగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ రైట్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్ గానే కొంచెం కొత్తగా అనిపిస్తాయి. సో అండ్ మనకి స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ, ఎమోషన్ కానీ, దేనికైనా సరే యూ కెన్ ఫైండ్ న్యూ వేస్ టు క్రియేట్. ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికన్నా, ఎమోషన్ క్రియేట్ చేయడానికన్నా, దేనికన్నా సరే. సో ద బేసిక్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ త్రూ అవుట్. ఎమోషన్ ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ ఆగదు మొత్తం త్రూ అవుట్ అంతే. సో నాకు విన్నప్పుడే ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. సో అంటే కామెడీ కాదు, ఇంకా చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్స్ కూడా ఇంకా ఉన్నాయి. యా అన్ని ఉంటాయి, బట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఎ హ్యూజ్ పార్ట్. రైట్. ఎలా వచ్చింది సరే ఐడియా, దాని గురించి మాట్లాడాలి నేను. బికాస్ నాకు చాలా అంటే జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి కానీ, అంతకు ముందు నుంచి కానీ ఏదన్నా డిఫరెంట్ గా చేస్తే దానికి ఒక రికగ్నైజేషన్ ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. నాకు ఒకసారి సంగీతం శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన ఆదిత్య 369 ఇలాంటి విచిత్ర సోదరులు ఇలాంటి మూవీస్ చేశారు కదా. సో అది ఎలా అంటే ఆయన ఏమన్నారు, ఒక చిన్న బేసిక్ రూల్, మనం నార్మల్ గా సినిమా చేస్తే చూడొచ్చు చూడకపోవచ్చు, అట్లీస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తే అదేంటి ఎక్స్పెరిమెంట్ చూడడానికైనా జనాలు వస్తారు. సో ఇట్ విల్ బి అబోవ్ యావరేజ్ ఆర్ హిట్ అనేది ఆయన చెప్పినప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది. అది పక్కన పెడితే అందరిలాగా ఆలోచించడం కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తేనే మనం అనేది తెలుస్తుంది కదా. సో ఆ థాట్ లో ఏదన్నా స్టోరీ రాసుకోవాలనుకున్నా కూడా కొత్త పాయింట్ ఉండి కొత్తగా ఉంటేనే ఆడియన్స్ కి బాగుంటుంది. అండ్ దట్టు ఇప్పుడు ఈ లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు ఇవన్నీ అనుకుంటే అదంతా ఈజీ కాదు. ఇలా కొత్త కాన్సెప్ట్ అయితే మనకు ఓటీటీలో కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే ఒక అంబులెన్స్ లో ఒక పేషెంట్ ని చూసానో నాకు దానికి రిలేట్ చేసుకుంటూ ఒక స్టోరీ అనుకున్నాను. దాని ద్వారా దాన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఈ స్టోరీ రాసుకున్నాను. సో అంటే మామూలుగా ఒక ఆయుష్ కనిపిస్తే ఎలా ఉంటుంది, అది గ్రీన్ మీటర్, రెడ్ మీటర్ ఐడెంటిఫికేషన్ దానికి. సో అలా ఒక్కొక్క స్టెప్ లో దాన్ని డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాము. అది విజువల్లీ కూడా చాలా అపీలింగ్ గా ఉంటుంది. అంటే గ్రీన్ అంటే మీరు ఇయర్స్ చూస్తున్నారు, రెడ్ అవేగానే ఆబ్వియస్లీ అలా అది ఫీల్ అవుతుంది ప్రొటాగనిస్ట్ కూడా. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చి దాని డెవలప్ ఎప్పుడు ఎంతసేపు తగిలింది ఓవరాల్? నాకు స్టోరీ లైన్ అనుకున్న తర్వాత, ఆహా వాళ్ళకి చెప్పిన తర్వాత, శ్రావణి గారికి చెప్పిన తర్వాత బాగుంది లైన్ బాగుందండి డెవలప్ చేసుకుని తీసుకురా అని చెప్పిన దానికి ఒక బేసిక్ ఓవరాల్ స్టోరీ రాసుకోవడానికి అయితే 1 month మాకు ఒక I hired a person like Raju అని చెప్పేసి అతను he worked for the script development. సో స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ MR అని అతను రాశారు. సో 1 month లో అది వచ్చిన తర్వాత దెన్ సీన్ బై సీన్ వేసుకుంటూ దానికి డైలాగ్స్ రాసుకుంటూ దానికి ఇట్ హ్యాస్ టేకెన్ ఒక couple of months. సో అలా టైం తీసుకొని ప్రాపర్ గా. అంటే ఆ రైటింగ్ అసిస్టెంట్ మీకే ఉన్నారా అంటే ఆహా నుంచి కూడా? నేను ఐ స్పోక్ టు హిమ్ సెపరేట్లీ. ఎందుకంటే మనకు ఆహా సైడ్ నుంచి
బాగుంది ప్రాజెక్ట్, మీరు డెవలప్ చేసుకుని తీసుకురండి అన్నప్పుడు నేను ఐ స్పోక్ టు దిస్ గై ఎంఆర్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ ఏడాది టు బి ఆనెస్ట్ కామెడీ సినిమాలు థియేటర్లో చాలా ఎక్కువ నడిచాయండి కంపేర్ టు మీరు అన్నట్లు యాక్షన్ కన్వెన్షనల్ అయిపోయింది. సో అది ఇంకో కామెడీ సినిమాలు ఆర్ ద బిగ్గెస్ట్ హిట్స్ దిస్ ఇయర్. సో ఇది ఎప్పుడైనా కన్సిడర్ చేశారా దట్ దీన్ని కూడా థియేటర్ లిమిట్ రిలీజ్ అయినా దీనికి థియేటర్ ఒకటి ఇద్దామని, అది ఎప్పుడైనా కన్సిడర్ చేశారా? లేదు, అంటే రిలీజ్ చేస్తే డెఫినెట్ గా హ్యాపీయే. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా మనం ఓటీటీ అనుకునే వచ్చాము. కాకపోతే ఏదైనా అది ఓటీటీ అన్నంత మాత్రాన మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనే దాంతో వెళ్ళాం. సో ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ అయితే ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి, అదే ఏదైతే దానికి సినిమా థియేటర్ కి పెట్టే ఎఫర్ట్సే మనము దీనికి కూడా పెట్టాం. సో దట్స్ ద రీజన్ యూ కుడ్ ఫీల్ ఇట్, ఓకే ఇది థియేటర్ లో పడ్డా కూడా బాగానే ఉంటుంది కదా అనేది. దట్ ఈస్ కాంప్లిమెంట్ ఫర్ అస్. మీరు అంటే అసోసియేషన్ ఆఫీసర్ తో ముందు ఎప్పుడో చేసారా మీరు టుగెదర్ వర్క్ అంటే చెప్పగలరా? కలవడాలు తప్ప కలిసి వర్క్ చేయలేదు కదా, వర్క్ చేయలేదు. కలవడాలు అయితే చాలా సార్లు ఆయన ఫస్ట్ అంటే ఎప్పుడు మాట గుర్తున్నదా? అంటే నాకు గుర్తుంది, ఆయన గుర్తుందా లేదు నేను చెప్తాను. మీరు అష్టాచమ్మ ఉయ్యాల జంపాల, నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఉయ్యాల జంపాల సినిమా చేసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఛానల్, టీవీ ఛానల్ తరఫు నుండి ఒక ఫంక్షన్ చేశారు. అంటే ఒక ఫెస్టివల్ ఈవెంట్ చేస్తే దానికి గెస్ట్ గా వచ్చారు. గుర్తుందా? కాదు, అది ఫెస్టివల్ ఈవెంటా లేకపోతే మనం సినిమా? ఫెస్టివల్ ఈవెంటా? ఓకే. సో దసరా, దీపావళి ఇట్లాంటి ఫెస్టివల్స్ కి చేసే ఈవెంట్ కి ఆయన గెస్ట్ గా వచ్చారు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను గ్రూప్ లో, అక్కడ ఉన్న దాంట్లో. సో అప్పుడు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఇరదీస్తున్నారుగా అని చెప్పి హక్ చేసుకున్నాడు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. దాని తర్వాత మధ్య మధ్యలో అక్కడ ఫంక్షన్స్ లో గానీ మన సినిమా రిలేటెడ్ ఈవెంట్స్ లో 1-2 సార్లు కలిసాము. బట్ మళ్ళీ కలవడం అయితే మధ్యలో కలుస్తున్నాము, కలిసి వర్క్ చేయడం ఫస్ట్. కానీ అదే టీవీలో వర్క్ ఇంత ఫేమస్ ఉన్నది, అక్కడ ఎప్పుడైనా అవిందా ఏదో అసోసియేషన్ అనుకున్నాను? లేదు, కుదరలేదు అట్లా. బట్ యా పరిచయము, హాయ్ బాయ్ పరిచయాలు, ఎక్కువసేపు కూర్చొని డిస్కస్ చేసుకుంది లేదు. కానీ దీనికి సినిమా రిలేటెడ్ స్టార్ట్ అయింది. సార్ మీరు ఫస్ట్ సినిమాకే స్క్రీన్ ప్లే లో మీరు ప్రాపర్లీ అంటే యూ రోట్ ద ఫిల్మ్ అంటే, సో దాని తర్వాత మీరు ఎక్కువ ఐ థింక్ యు నాట్ బీన్ అంటే మై డిఫెన్స్ ఫస్ట్ సినిమాకి ఆఫ్టర్ ఐ డి స్క్రీన్ ప్లే బికేమ్ నేను యాక్టర్ అనుకున్న తర్వాత రాయడం కాదు. సో ఈ సినిమాలో మీరు స్క్రిప్ట్ చదివిన తర్వాత, ఫైనల్ అయిన తర్వాత మీ ఇన్పుట్స్ ఏదైనా ఇచ్చారా క్యారెక్టర్ గురించి ఆర్ నరేటివ్ గురించి? ఏదైనా ఉన్నాయా సర్టెన్ పాయింట్స్ విచ్ లేదు? యాక్చువల్లీ ఫర్ మీ నేను సెకండ్ డే యాక్చువల్లీ నాకు అసలు ఏం జరిగింది ఏంటో కూడా ఇంకా గుర్తులేదు, బికాజ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సెకండ్ డే నేను డిసైడ్ అయింది ఏంటంటే అవి వాట్ ఎవర్ ఏం చేయాలని చూపిస్తాడో దానికి ఎంతో కొంతవరకు రీచ్ అయితే సరిపోద్ది అని డిసైడెడ్. హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, అందరూ కూడా అందులో కొంతవరకు రీచ్ అయినా చాలు అని చెప్పి. సో వాట్ ఎవర్ హీ డస్ దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను అంతే. ఈ సినిమా షూటింగ్ గురించి చెప్పండి సార్. అంటే టీవీలో డైరెక్షన్ అది పూర్తి డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది ఆబ్వియస్లీ. దీంట్లో మీ లెర్నింగ్స్ ఆర్ ఛాలెంజెస్ ఏంటి ఉన్నాయి సెట్ లో వచ్చిన తర్వాత? మీకు ఏంటి ఇలా అనిపించింది, ఓకే ఇది కూడా యాంగిల్ ఉన్న డైరెక్షన్ కి? వాట్ వర్ యువర్ లెర్నింగ్స్ వైల్ మేకింగ్ దిస్ ఫిల్మ్? ఈ దానికి నేను ఆన్సర్ చెప్పే ముందు ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు బిగ్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఆయన చేసిన ఒక సినిమాని చూసి మేము ఒక కామెడీ స్కిట్ చేసాము, ఒక స్పూఫ్ లాగా చేసి అంటే అది ఇట్ వెంట్ బిలో ఒక వేరే ట్యాంగిల్లో వెళ్ళిపోయింది. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక డైరెక్టర్ చేసిన విషయాన్ని కానీ ఒక ఆర్టిస్ట్ చేసిన విషయాన్ని చూసి కమెంట్ చేసేవాళ్ళు, స్పూఫ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. కానీ వెన్ ఐ గాట్ ఇన్ టు దాట్ షూస్, ఒక డైరెక్టర్గా దిగి డే 1 నుంచి స్టార్ట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తున్నంత వర్క్ చూస్తున్నప్పుడు ఇన్ని కష్టాలు ఉంటాయి ఆ డైరెక్టర్కి. ఒక యాక్టర్గా ఉన్నప్పుడు మనం వచ్చి ఆ డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోతాము. ఒక ఆడియన్గా ఉన్నప్పుడైతే అది కూడా తెలీదు. కానీ
కూర్చున్న దగ్గర చూసే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఆడికి డైరెక్షన్ రాదురా, ఆడికి యాక్టింగ్ రాదురా, ఇవన్నీ అవతల సైడ్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు కదా. అలా మేము ఒక కామెడీ స్కిట్ అనుకొని చేసిన ఒక స్పూఫ్ వల్ల ఒక డైరెక్టర్ గారికి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఐ రియలైజ్డ్. ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు హిమ్, ఎందుకంటే నేను ఆల్రెడీ సారీ చెప్పాను, బట్ ఐ రియలైజ్, ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక డైరెక్టర్కి అనేది. సో టు కట్ ఇట్ షార్ట్, యాక్టింగ్ చేయడం ఆల్రెడీ 23 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి దాంతో పోల్చుకుంటే దిస్ ఇస్ 10 more times డిఫికల్ట్ అండి. 24 more times డిఫికల్ట్. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఆ గ్రిప్ ఉండాలి. ఆ కాస్ట్యూమ్ వేస్తే ఆ కాస్ట్యూమ్ దీనికి అలైన్ అవుతుందా లేదా, దానికి ఆ టోన్ సెట్ అవుతుందా లేదా నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏ ప్రాపర్టీ అవసరం అక్కడ అవన్నీ చేసుకోవాలి. మ్యూజిక్ సెన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ మ్యూజిక్ లో ఇక్కడ ఈ బీజిఎం లేవాలి, ఇక్కడ తగ్గాలి. సో ఇవన్నీ కూడా అన్నిటి మీద నాలెడ్జ్ ఉండి చేసుకోగలిగితే తప్ప వి కాంట్ సక్సెస్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కోట్స్ రాజమౌళి గారు చెప్తారు ఒకసారి ఇన్ సమ్ ఇంటర్వ్యూ. హి సేస్ డైరెక్షన్ ఇస్ ద ఈజియెస్ట్ జాబ్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు డు. ఇఫ్ యూ నో దెన్ ఇట్స్ డిఫికల్ట్. కెమెరామెన్ ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతాడు, ఆర్ట్ డైరెక్టర్ ఆయన పైన చేసుకెళ్ళిపోతాడు, యాక్టర్స్ వాళ్ళ చేసుకెళ్ళిపోతారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పైన చేసుకెళ్ళిపోతాడు, అందరూ ఎవరి పనులు చేసుకెళ్ళిపోతారు, సినిమా అయిపోద్ది. బట్ ఇఫ్ యూ నో వాట్ టు డు then it is the toughest. అదేంటారు కదా, fools are the most confident. ఎవరైతే తెలివితేటల వాళ్ళకి డౌట్స్ వస్తాయి, ఎవరికైతే ఏం తెలీదో అది కూడా తెలియదు, నాకు తెలియదు. And I adopted some points from my guru రాజమౌళి గారు. సో ఆయన ఏంటంటే, ఆయన నార్మల్గా ఏం జరుగుతుందో ఒక డైరెక్టర్ వచ్చేసి కో డైరెక్టర్కి, అసిస్టెంట్స్కి, అసోసియేట్స్కి చెప్తారు, నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చూసుకో, ఇవన్నీ సెట్ చేసుకో అని చెప్పి. ఆయన అలా కాదు, హీ నోస్ ద సెట్ హెల్పర్ నేమ్ ఆల్సో. ఆయన ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఇది కావాలి అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి సెట్ హెల్పర్ని పిలుస్తాడు పేరు పెట్టి. అంటే ఆయనకు అంత హోల్డ్. సో ఆయన పిలిపించి ఇదిగో ఇక్కడ లైన్ అది పట్టుకో, డోరీ పట్టుకో అని చెప్పి ఆయన లైన్ వేయించి, ఇది వేరే వేరే అసిస్టెంట్స్కి, అసోసియేట్స్ చెప్పినా సరిపోతుంది. సో అది కరెక్ట్ కదా, అంత హోల్డ్ ఉండాలి అంటే చేసేది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అనే దాంట్లో అందులో కొన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మాకేంటంటే ఇది కాదు, ఇది ఇలా. సో డబ్బింగ్ చెప్పించేప్పుడు కూడా ఓకే, నేనుండి చెప్పిస్తేనే నాకు కావాల్సింది వస్తుంది అని చెప్పి ఒకసారి ప్రతి ఒక్క యాక్టర్కి ఒక్కొక్కసారి కూర్చొని మళ్ళీ ఆ లైన్ అంతా చూసుకుంటారు. సో ఈవెన్ ఎడిట్లో కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో, ప్రతి విషయంలో, ఎస్ఎఫ్ఎక్స్ విషయంలో కావచ్చు, 5.1 మిక్సింగ్, అన్నిట్లో కూడా ఉండి 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 ఐ ఫెల్ట్ ఇట్ వెరీ టఫ్. సో యా, నాట్ ఈజీ జాబ్. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ అన్నారు కదా, ఇప్పుడు అంటే ఆడియన్స్ కి స్పెషలీ ఇప్పుడు చాలా ఈజీలీ మనం ఫిల్మ్ మీద, ఆన్లైన్, సోషల్ మీడియా ఎంత పెద్ద అంటే చాలా క్రిటికల్ గా, చాలా ఈజీగా జోకులు విధిస్తారు సినిమాల మీద, యాక్టర్ల మీద. అది చాలా, సో దాని గురించి మీద ఏంటి ఒపీనియన్? ఆడియన్స్ టేస్ట్ నిజంగా ఎక్కువ మారిపోయిందా, వీళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్ అయిపోయి అనిపిస్తున్నాం ఆడియన్స్ కంపేర్ టు 10 years ago? అంటే స్ట్రిక్ట్ అవడం అని కాదు, నౌ దే హావ్ యాక్సెస్ టు మచ్ మోర్ కంటెంట్ దెన్ బిఫోర్. సో they have access to a lot of content. వరల్డ్ సినిమా కంటెంట్ మొత్తం వాళ్ళకి యాక్సెస్ ఉంది. అండ్ దే ఈజియర్ యాక్సెస్ టు వాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు థియేటర్కల్ గురించి మాట్లాడుకుంటే ఇంట్లో చూసేయచ్చు. సో ఫర్ అ పర్సన్ టు గో టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్, ఇట్ నీడ్స్ టు క్రియేట్ దట్ ఎక్సైట్మెంట్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి సినిమా. సో ఆడియన్స్ అంటే మారిందంటే ఖచ్చితంగా అంటే ఒకప్పుడుకి ఉన్న బార్, ఇట్ వాజ్ నౌ ద బార్ వాజ్ సెట్ వెరీ హై. ఒకప్పటికి ఇప్పటికి డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా చాలా ఉంటుంది. అంటే ఐ థింక్ ఇట్స్ ఎవల్యూషన్ కదా. అంటే అండ్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీస్ వచ్చాయి, యాక్సెస్ వచ్చింది అంటే, బట్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. 1980s కి 2000 కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఓటీటీ లేదు. There is a huge difference in way the people watch the film and way they receive it and how we make films also. So difference అనేది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంటుంది. I mean like it's growth. It grows. It keeps growing. So అది ఎప్పటికీ ఉంటుంది. But I think compared to some years ago కొంచెం ఎక్కువ ఛాలెంజింగ్ డెఫినెట్లీ ఉన్నది to retain. అంటే see ఒకప్పుడు ఏంటంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ 10 years చేంజ్ వస్తే, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 years లో చాలా మారిపోయింది. 2-3 years ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్. బట్ యా, ఇది ఎట్లా అంటే
టెలిఫోన్ నుంచి పేజర్ కి మారడానికి ఎంత టైం పట్టినా పేజర్ నుంచి సెల్ ఫోన్ మారడానికి క్విక్ అయిపోయింది కదా. అంతే. అలా థియేటర్ నుంచి ఓటీటీకి రావడానికి చాలా టైం పట్టినా ఓటీటీలో కంటెంట్ లైక్ యూనో మలయాళం మూవీస్ కావచ్చు, కొరియన్ మూవీస్. అది కూడా కాదు, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి క్యాసెట్లు ఉండేవి, ఆ తర్వాత సీడీలు ఉండేవి. ఈ మధ్యలో ఒకటి చిన్నది ఎల్డి ఒకటి ఉండేది, అది ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది అర్థం కాల. పట్టుకొని వెళ్ళిపోయేది. అర్రే అదే మధ్యలో పేజర్ ఫేస్బుక్ అదే మీరు ఇప్పుడు రాజమౌళి సార్ గురించి మాట్లాడారు. సో మీరు బాహుబలి 1 లో అసిస్టెంట్ సెకండ్, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్పగలరా? అంటే ఆబ్వియస్లీ పార్ట్ 1 వచ్చేసి అది స్లోగా పెద్ద హిట్, అంత పెద్ద హిట్ పాన్ ఇండియా లెవెల్లో. సో పార్ట్ 2 లో మీకు గుర్తున్నదా? మీ అంటే ఇట్ వాజ్ లైక్ యూనివర్సిటీ ఫర్ మీ. వెళ్ళి చదువుకోవడానికి నేను అంటే వేరే కంట్రీస్ లో ఎలా అయితే ఒక జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదన్నా మిస్ అయ్యాము చదువుకోవాలని చెప్పేసి యూనివర్సిటీస్కి వెళ్తారు, అలా నాకు సినిమా దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను, జబర్దస్త్ చేస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి నాకు ఏముంది, ఎలా చేస్తే నేర్చుకోవడానికి బాగుంటుంది అన్నప్పుడు నాకు రాజమౌళి గారు అండ్ వల్లి మేడం వీళ్ళందరూ నాకు ఫస్ట్ నుంచి పరిచయం కావచ్చు, అంతకు ముందు నుంచి కావచ్చు. సో ఆ పరిచయంతో ఐ ఆస్క్డ్ నాకు నేను వచ్చి వర్క్ చేస్తాను, ఒక డీలీగా మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కనకి అబ్జర్వ్ చేసుకోవడానికన్నా నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు దే సెడ్ yes. అండ్ దట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక బ్లూ మ్యాట్స్ నేను ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్రీన్ మ్యాట్స్ బ్లూ మ్యాట్స్ ఏ లేవన్నా కరే, సో CG ఇవన్నీ ఉండరు. అండ్ ఈవెన్ ద కెమెరా వాజ్ రీల్ వన్ స్టార్ట్ చేసి. అండ్ ఒక డిజిటలైజ్డ్ కెమెరాస్ తో ఒక బ్లూ మ్యాట్స్ తో ఒక వరల్డ్ వైడ్ చూడగలిగే ఎంత సినిమా చేయాలంటే ఎన్ని ఎఫర్ట్స్ పెడతారు, దానికి ఎంత డిసిప్లిన్ అవసరము అండ్ ఎంత ప్లానింగ్ అవసరం అనేది ఐ లర్న్ సార్. And also, Bahubali, you will understand the graces of Sanjay to film the Bahubali 1. How about that? 2 అంతకంటే పెద్ద హిట్ obviously. Just with this para 10 years 1 or 2 కలిపి చేశారు, ఇంకా పెద్ద హిట్ చేసేసి. సో అంటే అండర్స్టాండ్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ అన్డౌటెడ్లీ దాని ఇంపాక్ట్ కూడా అది కూడా సినిమాల్లో దాని ఇంపాక్ట్ కనబడుతున్నది. 10 ఏళ్ళు అయినా అది దాని ఇంకా తెలుగులో ఎలా సినిమాలు ఇప్పుడు తయారవుతున్నాయి, ఇట్ ఈస్ లీడింగ్ ద వే ఫర్ ఇట్. క్లియర్లీ ఇట్ ఈస్ విజిబుల్. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ నాకు ఇంట్లో సర్టిఫికేట్ ఇచ్చారు అన్నట్టు ఆ సినిమా చేసినందుకు, టీమ్ చేసినందుకు. బాహుబలి అని చెప్పేసి దాని కింద అభినయ కృష్ణ అని నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అది అండ్ యాక్సెస్ కార్డ్ ప్రీ రిలీజ్ లో ఇచ్చిన ఆల్ యాక్సెస్ కార్డ్, ఆ 2 భద్రంగా పెట్టుకున్నాను నేను. సో ఇట్స్ అచీవ్మెంట్. పెద్ద అవార్డులతో లెక్క. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పెద్ద ఫిల్మ్ స్కూల్లో చేసే సర్టిఫికేట్. అవును, ఇది దీనికి ఆ సర్టిఫికేట్ దీనికి వెళ్ళకుండా. నేను ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఉజ్జయిన్ మన మథుర వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ వచ్చేసి ఇస్నే బాహుబలి మే కామ్ కియా, ఇస్నే బాహుబలి మే కామ్ కియా, నా చిన్న క్యారెక్టర్ కూడా చేశా. వాళ్ళందరూ వచ్చేసి ఆప్నే బాహుబలి మే కామ్ కియా, కహా పే తే, కౌన్ సా సీన్. ఇప్పుడు ఎలా చెప్పాలి, వీళ్ళకి సీన్ ఎత్తుకుతా ఉన్నా, దొరకట్లేదు, ఫోటోలు ఎత్తుకుతున్నా. వాళ్ళు కూడా చూసారు, వాళ్ళకేమో వెళ్ళాలి, ఎత్తుకుతా ఉన్నా. ఠీకే చూడు ఒక ఫోటో లేతే అన్నారు. అంటే బాహుబలిలో చేసినోడు ఎవడైనా ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఫోటో కావాలి వాళ్ళతో. అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ బాహుబలి మూవీ. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సార్ లాస్ట్ టైం చాలా మీకు థియేటర్కి రిలీజెస్ వచ్చాయి, దాంట్లో నాకు భలే ఉన్నది, దాంట్లో కాన్సెప్ట్ అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అలాంటి క్యారెక్టర్ చూస్ చేయడం ఫర్ ఎస్టాబ్లిష్డ్ హీరో, ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ విల్ డూ ఇట్. సో ఇప్పుడు మీరు 5 మినిట్ సినిమా కూడా వస్తుంది, తమిళ్ తెలుగు బైలింగ్వల్ కూడా చేస్తున్నారు. అది దాని తర్వాత కరెక్ట్. సో ఇప్పుడు మీ వెన్ యూఆర్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ ఆర్ ఐడియాస్, మీ ఏదైనా క్రైటీరియా ఉన్నదా దట్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్, ఆర్ ఇలాంటి క్యారెక్టర్లు కావాలి అని? Not actually. I always listen to a script with an open mind. The only thing is if I get intrigued and నా ఇంట్రెస్ట్ హోల్డ్ అయింది అంటే ఐఎమ్ హ్యాపీ. నాకు ఎవరికైనా సరే, ఫర్ మీ ఐ ఆల్వేస్ లైక్ టు ట్రై సంథింగ్. అంటే ఏదైనా కొంచెం కొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్ జోనర్. దట్ డజంట్ మీన్ ఐ ఓన్లీ వాంట్ టు డూ ఎంటర్టైన్మెంట్ అని కాదు. ఐ ఆల్వేస్ వాంట్ టు డాబుల్ ఇన్ డిఫరెంట్ థింగ్స్, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఐ విల్ మోర్ దెన్ హ్యాపీ.
బట్ పర్టికులర్ క్రైటీరియా ఇలాంటి కథ అయితేనే వింటాను అనేది అసలు ఇప్పుడు ఉండదు. ఐ జస్ట్ లిజన్ టు స్క్రిప్ట్ విత్ అన్ ఓపెన్ మైండ్, అండ్ ఇఫ్ నాకు ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ అయింది అంటే దెన్ ఐ విల్ టాక్ ఫార్వర్డ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే దీని టీజర్ ట్రైలర్ చూస్తే పూర్తి కామిక్ టోనే ఉన్నది, అంటే అదే సెట్ అవుతుంది దట్ దిస్ విల్ బి ఎ లైట్ హార్టెడ్ కామెడీ అని. కానీ ఆడియన్స్ ఓవరాల్ దీంతో ఇంకేంటి ఎక్స్పెక్ట్ చేయరు? దీంట్లో ఓవరాల్ అంటే డ్రామాటిక్ పోర్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయా, థ్రిల్లర్? ఆడియన్స్ కి మీరు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను చూసాను కానీ ఎవరైతే చూడలే వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. సో వాళ్ళకి మీరు ఏంటి చెప్తారు? వాట్ షుడ్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చి ఆహాలో ఎలాగో మీ ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఇప్పటికీ మంచి బజ్ వచ్చింది దీనికి. సో విత్ ఓపెన్ మైండ్ హ్యాపీగా ఒక సినిమా చూసి ఎంజాయ్ చేయాలనే దాంతో హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఒక పోస్టర్ చూడగానే వీల్ స్టార్ట్ అవర్ ఓన్ స్టోరీస్, ఇలా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఓకే ఈ మీటర్ ఏదో అన్నారు, రాస్తారు, ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు, ఏంటి ఆ సినిమా చూద్దామని చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సి వస్తే ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న సెంటిమెంట్ అండ్ ఇమోషన్స్ కూడా ఉన్నాయి, బట్ వీ ఫోకస్ మోర్ ఆన్ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్. నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నేను ఫస్ట్ లో చెప్పినట్టే ఒక కొత్త పాయింట్ తీసుకొని దాంతో వాట్ ఎవర్ యూ ట్రై టు అంటే ఆటోమేటిక్ గానే కొత్తగా కనిపిస్తుంటాయి, అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్ మోర్ న్యూ థింగ్స్, న్యూ సినారియోస్. సో అలాగే కొంచెం కొత్తగా ఉంటూ కూడా మొత్తం సినిమా అంతా కూడా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యే సినిమా చిరంజీవి. సో అండ్ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా ఎక్కడికో థియేటర్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లోకి వస్తుంది కాబట్టి హాయిగా కూర్చొని ఏసీ వేసుకొని సినిమా పెట్టుకొని చేతిలో పాప్కార్న్ కాఫీయో ఏదో పెట్టుకొని చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సరే, షూటింగ్ ఇన్స్టెన్సెస్ లో ఏదైనా అనెక్డోట్ చెప్పగలరా? ఎక్కడైతే ఏదో సీన్ క్రాక్ చేయడంలో ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఏదైనా? ఎగ్జిక్యూషన్ లెవెల్లో నాకు ఒకటి బాగా గుర్తుంది, అంటే మిగతా అంతా ఓకే కానీ అంటే అంబులెన్స్ తోలాలి, ట్రాఫిక్ లో అంబులెన్స్ తోలించారు, అంతా ఫైన్ కానీ పాపం ఆ గేదె నేను అనుకుంటున్నాను అదే పాయింట్. మనకు మూవీలో ఒక బఫెలో ఉంది, సో దాని విషయంలో పాపం దానికేమో ఫుల్ ఎండలో అది ఇట్ విల్ బి అంటే పాపం అంటే ఇప్పుడు కెమెరా ఫేవర్ ఈ లైవ్ వెళ్ళాలి మనకు తెలిసి పాపం దానికి తెలీదు. అదేంటి ఇటు నుంచి కెమెరా అక్కడ పెట్టి అటు నడవాలి, ఇటు పట్టు వదిలితే అటు కాకుండా ఇటు ఎవరైనా వెళ్ళిందంటే ఈ జనాలందరికి భయం దున్నపోతు పాపం అది అంత ఉంటుంది. ఏమందో కానీ భయం ఉంటుంది కదా చూడగానే, అంత సైజు ఒక కనపడిందంటే పరిగెడతారు పాపం. అది అక్కడ నడిచేదాకా అలా అని చెప్పి దాని పాపం దానికి ఏం తెలుసు, అది అంటే నడిచే వరకు ప్రయత్నించడం, కొంతసేపు అయిన తర్వాత అది అలుగుద్ది, సరే ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం, తర్వాత మేడం గారు కూల్ అయిన తర్వాత మళ్ళీ దానికి లీడ్ ఏంటంటే ఫస్ట్ సీన్ లో దున్నపోత అలా తల విదిలిస్తుంది అన్నట్టు వాటర్ డెడ్. ఆ సీన్ తీయడానికి మాకు 1.5 గంటల పట్టింది. అది ఏమని చెప్తాము, యాక్షన్ అంటే ఇట్లా అన్నదిగా, కెమెరా రెడీ చేసుకొని ఆన్ చేసుకొని కూర్చున్నాం, అది ఎప్పుడు అంటదా అని చెప్పి వాటర్ పోస్తా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, వాటర్ పోస్తున్నాం. ఇంకా జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు డిజిటల్ కాబట్టి సరిపోయింది, ఎన్ని రీల్ అయిపోయావు. ఇంకో ఫన్ ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అంటారు కదా, ఒక సామెత ఉంది, దీని మీద ఎన్ని నీళ్ళు పోసినా లైట్ తీసుకుంటుంది, అది హ్యాపీగా ఉంది అనుకుంటుంది. ఇట్టు ఒక్కసారి అనమ్మా అయిపోతుంది, టేక్ అయిపోతుంది వెళ్దామంటే అది అన్నదే. ఇంకా చూసాను వాటర్ పోస్తున్నా పోసి లాస్ట్ చెవుల్లో పోసి అన్ని పోస్తే డ్రిడ్ అన్నది, అమ్మయ్య వచ్చింది షార్ట్, ఫైనల్ గా షార్ట్ వచ్చింది. డిజిటల్ కి అట్లీస్ట్ అదే అడ్వాంటేజ్ ఉన్నది, అదర్వైజ్ ఎన్నో రీల్స్ అప్పుడు పార్ట్ టైం ఎలా తీశారు యానిమల్స్ తీయాలంటే. కరెక్ట్, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ డేస్. సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా అంటే అది నెక్స్ట్ 5 మినిట్ అది ఇట్స్ రిలీజింగ్ వెరీ సూన్. సో దాని బేసిక్ ఏం చెప్పగలరు? అది కూడా కామెడీ కాదు, ఇట్స్ అ క్రైమ్ కామెడీ, ఇట్స్ అన్ ఎంటర్టైనర్. అంటే ఇందులో లాగా నేను ఎనర్జెటిక్ గా నవ్వడం కాదు, నాకు దూరం తీరిపోతుంటే చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ అ క్రైమ్ కామెడీ బట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంతా కూడా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్విస్తూ ఉంటుంది. సో ఇట్స్ కమింగ్ వెరీ సూన్. ఓకే, అంటే ఇది జనవరి వరకు రిలీజ్ ప్లాన్? అంత దూరం, అది లాంగ్, అది చాలా లాంగ్, అది మేబీ ఇంకా ఉంది విత్ ఇన్ మంత్, విత్ ఇన్ మంత్ కూడా కాదు. అంటే ఈ ప్రమోషన్స్ అయిపోగానే
మీ ప్లాన్స్ అంటే ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకో మూవీ డైరెక్షన్ చేస్తున్నాను ఆల్రెడీ, కామాఖ్య అని. ఇట్స్ ఏ థ్రిల్లర్. అంటే ఆల్రెడీ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది అది. సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ జరిగి కొంచెం గ్యాప్ దొరికిన టైంలో అది స్టార్ట్ చేసేసుకున్నాను. సో దట్ ఈస్ లైక్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ద పోస్ట్ ప్రొడక్షన్. దాని కాస్ట్ మెంబర్స్ గురించి చెప్పగలరా? సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు, శరణ్య, ధన్రాజ్, అందరూ మంచి మంచి కాస్ట్ ఉంది. మధునందన్ గారు. ధనరాజ్ సార్ చాలా మంచి సినిమా వచ్చింది ఈ ఏడాది, రామం రాఘవ్, చాలా బాగా తీశారు. దాంట్లో కూడా సముద్రం సార్. రైట్. ఈ ఫిల్మ్ జానర్ ఏంటి సార్? అంటే ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. యా. ఎనీవే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ చిరంజీవి. చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటైర్ లా కనబడుతున్నది. దానికి డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ అదే సార్, అంటే what different concept idea తెస్తేవే attention draw అవుతుంది. రైట్. So I definitely feel this will draw more people. ఎందుకంటే మాకు ఇప్పటికే అంటే అన్ని ప్లేసెస్ నుంచి మా చూసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్స్ లో మెసేజ్లు పెడుతున్నారు, సినిమా చూసాం, బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. సో ఇట్స్ రీచింగ్ అవుట్ పీపుల్. అండ్ ఇంకా ఎక్కువ మంది జనాలు కూడా చూసి వాళ్ళందరూ కూడా ఒపీనియన్ చెప్తే మాకు విల్ ఫీల్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ దట్ వీ సక్సీడెడ్ ఇన్ దట్. Anyway sir, all the best and thank you for taking it. Thank you so much.